అందరికీ నమస్తే. బైపాస్‌లో యాక్సిడెంట్స్ గురించి గాని, లేకపోతే అక్కడ డివైడర్స్ గురించి గాని నిన్న మనం తీసిన వీడియోకి చాలా మంచి స్పందన వచ్చింది. చాలామంది సార్ బైపాస్ గురించి వీడియో తీశారు. ఒక్కసారి మా ఏరియాకి రండి సార్. ఇక్కడ బైపాస్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ, ప్రారంభం కాని బైపాస్ ప్రమాదాలకు అడ్డంగా మారింది. భయాందోళనలు కలిగిస్తున్న బైపాస్ యాక్సిడెంట్లకు అడ్డంగా మారిందని చాలామంది మనకు ఫోన్ చేసి, ఇక్కడ ఒక చిన్న స్టోరీ తీయండి, దాంతోనైనా సరే అధికారుల లోపల చలనం వచ్చి ఏమైనా చర్యలు తీసుకొని ఇక్కడ యాక్సిడెంట్స్ జరగకుండా ఏమైనా సరే కొంచెం జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం ఒక 2-3 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతామని అన్నారు. నాకు తెలిసి మహబూబ్ నగర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇప్పటికీ అర్థమైంటుంది మనం ఎక్కడున్నాం అనేది. మనం ఇప్పుడు కోయిల్కొండ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము. అయితే ఈ బైపాస్లో మనం గత 2 నెలల నుండి చూస్తుంటే ప్రతి వారం ఒక యాక్సిడెంట్ అవుతుందంట. అంటే ఈ వారంలోనే చూసుకుంటే దాదాపు 5 ప్రమాదాలు జరిగినాయి. దాదాపు ఒక 3-4 ఇప్పటికే మృత్యువాత పడ్డారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం అంటున్నారంటే, ఏ రోజు ఏం యాక్సిడెంట్ చూడాలో మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎందుకు అధికారులు ఇంతవరకు ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు? మనం ఇక్కడ చూస్తే కూడా రోడ్ సైడ్ వెహికల్స్ ఎంత ఫాస్ట్ వస్తున్నాయి. ఇక్కడ ఒక బారికేడ్లు లేవు, లేకపోతే ఇలాంటి సూచికలు లేవు, ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఎగ్జాంపుల్ కోయిల్కొండ నుండి వస్తుంటే కూడా ఇక్కడ వీరన్నపేట నుండి వెహికల్స్ వస్తే మనం అక్కడ ఇంకా స్క్రీన్లో కూడా చూడొచ్చు, ఒక కంపెనీ అడ్డు ఉంది, దానివల్ల ఇక్కడికి వెళ్ళి ఫాస్ట్ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మార్నార్ నుండి వచ్చే వెహికల్స్ కూడా ఇక్కడ ఫాస్ట్ వస్తున్నాయి. అక్కడ భూత్పూర్ చించోల్ నుండి వచ్చే వెహికల్స్ ఫాస్ట్ రావడం వల్ల ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వెహికల్స్ వాళ్ళు కూడా ఒక లిమిట్ అంటూ లేదు, అంటే ఒక స్పీడ్ లిమిట్ అంటూ లేదు, ఇష్టం వచ్చినంత, అంటే ఎవరు చూసేవాళ్ళు ఎవరు అడిగేటట్లు లేరు అన్నట్టు చాలా ఫాస్ట్గా వస్తున్నారు. చాలామంది యాక్సిడెంట్స్ మనము ఎగ్జాంపుల్ ఈ వీక్లోనే చూసుకుంటే గత 4 రోజుల నుంచి దాదాపు 4 యాక్సిడెంట్లు ఇక్కడ జరిగినాయి. దాదాపు 3 మృత్యువాత పడ్డారు. అయితే ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అని చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది యాక్సిడెంట్లో ప్రమాదాలకు గురవుతుంది. అసలు ఈ బైపాస్ ఇంకా ప్రారంభమే కాకముందే చాలా ప్రమాదాలకు గురై చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అని చాలామంది బాధపడుతున్నారు. ఈ బైపాస్ భయాందోళన కలిగిస్తుందని, యాక్సిడెంట్స్కి అడ్డగా మారిందని వారు ఆర్టీకీ న్యూస్కి కాల్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ కోయిల్కొండ ఎక్స్ రోడ్ కానీ వీరన్నపేట బైపాస్లో కానీ ఎందుకు ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అధికారులు కూడా దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అసలు ఎందుకు ఎవరు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ఉన్న ప్రజల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోయిల్కొండ ఎక్స్ రోడ్లో గత 2 నెలల నుండి చూస్తుంటే వారానికి యాక్సిడెంట్ అవుతుంది. ఈ వారంలోనే దాదాపు ఒక 4-5 యాక్సిడెంట్లు జరిగినాయి. 3-4 మంది కూడా చనిపోయినారు అని మాకు సమాచారం ఉంది. సో ఎందుకు ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి? అందరికీ నమస్కారం. నా పేరు రాచల శ్రీధర్, పాలమూరు నివాసిని. గత 3 నెలలుగా మన భూత్పూర్ నుంచి మొదలుకుంటే చెంచోలి వరకు హైవే ఒకటి శాంక్షన్ అయింది మనకి ఇక్కడ, నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఈ నేషనల్ హైవేని త్వరితగతిన పూర్తి చేశారు అధికారులు. ఇంకా ఇది అధికారికంగా ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. కానీ పాలమూరు ప్రజలు చాలామంది వీరన్నపేటకు సంబంధించి మన బండమీన్పల్లి చౌరస్తా ఏదైతే మన పాలమూరు యూనివర్సిటీ ఉందో, పాలమూరు యూనివర్సిటీ నుంచి చిందార్పల్లి వరకు ఉన్న ఈ ఏదైతే ఈ హైవేకి ఆనుకొని ఉన్న ఏవైతే వీరన్నపేటకు సంబంధించినవి కానీ, లేకపోతే బండమీన్పల్లికి సంబంధించినవి కానీ, కోయిల్కొండ ఎక్స్ రోడ్కి సంబంధించినవి కానీ, చిందార్పల్లికి సంబంధించినవి కానీ చాలామంది ప్రజలు వాహనాలు అనధికారికంగా ఈ హైవేని ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి కోస్గి, కొడంగల్, అట్లానే తాండూరు, అలాగే ముంబైకి పోయే హైవే కనెక్టివిటీకి ఉన్న పెద్ద భారీ వాహనాలు, అలాగే మన టీడిగుట్ట మన మహబూబ్ నగర్ నుంచి కోయిల్కొండకి, అట్లాగే దాని మీదుగా నారాయణపేటకి వెళ్ళే వాహనాలు, ఇవి 2 మెయిన్ రోడ్లకి చాలా కీలకమైన ప్రదేశం ఎక్స్ రోడ్ చౌరస్తా. అయితే ఇక్కడ అనధికారికంగా ప్రజలు చాలా విచ్చలవిడిగా స్పీడ్గా రావడము, ఇక్కడ ఎలాంటి నిబంధనలు లేకపోవడం, అలాగే లైట్లు ఏర్పాటు దశలనే ఉన్నాయి. కానీ ప్రజలు ఎవరు కూడా ఇవి అవగాహన లేక చాలామంది కూడా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కానీ లైట్లు కానీ ఇవేమి చూసుకోకుండానే ఇక్కడ తాండూరు, కోస్గి, కొడంగల్ పోయే హైవే భారీ వాహనాలు, అలాగే కొడంగల్ నారాయణపేటకి సంబంధించిన భారీ వాహనాలు ఇవన్నీ ఎక్కడ కూడా విచ్చలవిడిగా పోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగినాయి. దాదాపు ఈ 3 నెలల నుంచి దీన్ని వాడుతున్నారు ఈ రోడ్డుని ప్రజలు. ఈ 3 నెలల్లో దాదాపు కొన్ని 10ల సంఖ్యలో ఇక్కడ యాక్సిడెంట్లు కావడం జరిగింది. ఈ వారంలోనే దాదాపు 3 యాక్సిడెంట్ అయినాయి. దానిలో దాదాపు 4 మంది చనిపోయారు. ఇప్పటిదాకా దాదాపు 10ల సంఖ్యలో మరణాలు సంభవించినాయి. అందరూ కూడా మద్దతు తరగతి ప్రజలు, ఎందుకంటే పొద్దుగాల లేస్తే కూలి పని చేసుకోవడానికి టీడుగుట్ట ప్రాంతానికి చాలామంది అడ్డా కూలీలు, మేస్త్రీలు పని చేసుకోవడానికి, వివిధ పనులు చేసుకోవడానికి చాలామంది కూడా పుట్టకుటి కోసం వచ్చేటోళ్ళు. ఇక్కడ అధికారుల పర్యవేక్షణ, ట్రాఫిక్ పోలీసులు, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులకి, ఈ రవాణా శాఖ అధికారులకి నేను ఈ సందర్భంగా ఒకటే విన్నవిస్తున్నా, మీరు దయచేసి ఇక్కడ దృష్టి పెట్టండి. లోకల్ ట్రాఫిక్ ఎంత ముఖ్యమో ఈ బైపాస్లో పోతున్న ప్రాణాలకు కూడా మీరు అంతే జవాబుదారీ.
ఎందుకంటే నిన్న అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఈ గత 2 రోజులలోనే దాదాపు 3 చనిపోతే కూడా ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ చూసిన దాఖలాలు లేవు. ట్రాఫిక్ పోలీసులు ఎంతసేపు మీరు చలాన్లు వేయడమో లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు వెంకటపురం శివారు దాదాపు రూరల్ మండలానికి శివారు దాకా వచ్చి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడానికి ఉంది. కానీ లోకల్లో ఉన్న ఈ లోకల్కి ఆనుకొని ఇంత పెద్ద భారీ హైవే వాహనాలు వెళ్తున్న ఈ చౌరాస్తా దగ్గర మీరు ఒక పికెటింగ్ కానీ లేకపోతే పర్యవేక్షణ కానీ ఏర్పాటు చేయలేకపోతున్నారంటే ఈ ట్రాఫిక్లో పోలీసులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ విధంగా ఎంత ఉదాసీనంగా ఉందో తెలుస్తుంది. ప్రజల ప్రాణాలు ఖచ్చితంగా ముఖ్యము. దయచేసి ఇప్పటికైనా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఇక్కడ ఈ అధికారికంగా ఇది ఓపెన్ అయ్యే వరకు ఖచ్చితంగా ఇక్కడ పర్యవేక్షణ చేయాలి, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అలాగే రేడియంకి సంబంధించి కానీ నైట్ పూట చాలా ఇబ్బంది అవుతుంది, లైటింగ్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయాలి. తర్వాత ఇక్కడ మీరు నా వెనకాల చూసుకుంటే ఈ మిల్లు ఉంది కదా, మిల్లుకు సంబంధించి కూడా గోడ కానీ తర్వాత అనధికారికంగా కొంతమంది ఇక్కడ చాయ్ హోటల్స్ అలాగే ఈ జ్యూస్ బండ్లు ఇవన్నీ చెప్పి ఏర్పాటు చేసుకుంటారు. దానివల్ల కూడా చాలామందికి కూడా అడ్డుగా వాహనదారులకు కనబడకుండా కూడా చాలామంది ప్రమాదాలకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖకు సంబంధించి హైవేకి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా ఈ ప్రమాదాలను నివారించడానికి గట్టి చర్యలు చేపట్టాలి. పాలమూరు ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక పాలమూరు నివాసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహబూబ్ నగర్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య జరిగినా ప్రజా గొంతుకై ప్రశ్నించే ఒక సోషల్ మీడియా వారియర్ మన దగ్గర ఉన్నారు. ఆయననే వరద భాస్కర్, ఆయన వీరన్నపేట్. అయితే ఇక్కడ కూడా యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయని నాకు ఫోన్ చేసిన వారిలో ఆయన కూడా ఒకరు. అయితే అసలు ఎందుకు అన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ అధికారులు దీనిపైన ఏమైనా జాగ్రత్తలు కానీ చర్యలు తీసుకుంటున్నారా లేదా అని ఆయన మాటలో తెలుసుకున్నారు. వరద చెప్పండి, ఎందుకు అంటే ఈ కోయిల్కొండ ఎక్స్ రోడ్ కానీ వీరన్నపేట ఇక్కడ సైడ్ ఎందుకు ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి? అధికారులు ఏమైనా చర్యలు కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అధికారులు చర్యలు కానీ అది ఏం తీసుకున్నా కూడా ఇలాంటి ఘోరాలు అయితే జరగవు కదా. పాలమూరులో అంటే కొత్తగా బైపాస్ అయింది వీరన్నపేటలో, కొత్తగా సంతోషం ఉంది తప్పించి గత నెలలో దాదాపు 4 భారీ పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరిగినాయి. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, నాకైతే కనిపించలేదు. నిన్న జరిగిన సంఘటన కాదా కూడా పోలీస్ శాఖ వారు కూడా ఎవరు రాలేదంట. ఇక్కడ జనాలు ఏం చెప్పారంటే అన్న ఎవరు రాలేదు, హాఫ్ అవర్ సేపు ఉన్నారు, కామన్ పబ్లిక్ వాళ్ళే ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళని పక్క తీసి పెట్టినంట, పోలీసు వారు రాలేదంట. మరి అంత బిజీ వాళ్ళు ఏం చేస్తాం మనకు తెలియదు. ఇంకోటి ముఖ్యమంత్రి ట్రాఫిక్ కూడా సంబంధించి కూడా ఎలాంటివి కూడా చర్యలు తీసుకుని గుర్తు లేదు. ఈ డివైడర్ పెట్టాలి, బారికేడ్ పెట్టాలి. ఈ చౌరస్తా చాలా పెద్దగా ఉంది, ఇది అన్నిటికన్నా పెద్ద ఉంది చౌరస్తా, ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న బైపాస్ చౌరస్తా. దీనికి ఎలాంటి బారికేడ్ లేవు, ఒక ట్రాఫిక్ పోలీసు కూడా లేడు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్ల మీద చాలనడానికి తప్పించి ఇలా ప్రజలను కాపాడడానికి ప్రజల కోసం మాత్రం ఇక్కడ పనిచేస్తున్నా కదా కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళు పనిచేస్తున్నట్టు ఉంటే గిలంగా ఈ భారీ ఘోరాలు అయితే జరగకూడదు మా వీరన్నపేట బైపాస్లో. అన్నింటినీ ముఖ్యంగా ఏమంటారు అంటే నేను ఈ మా వీరన్నపేటలో చాలా ఇది యాక్చువల్గా హైవే అని అధికారులు అంటున్నారు. ఈ మా వీరన్నపేట వరకు మాత్రమే 2 లైన్లు ఉన్నాయి, 2 వరుసలు ఉన్నాయి, 4 వరుసలు లేవు. మరి హైవే ఎందుకు అవుతుంది? ఈ రెడ్డి కమిటీ అది బ్రిడ్జ్ పార్లమెంట్ దగ్గర అది దాటినప్పుడు మళ్ళీ మనకు 4 వరుసలు రోడ్ అవుతుంది. వీరన్నపేట మాత్రమే ఎందుకు 2 వరుసలు ఉంది? అది కావాలని చేసినా లేకపోతే వాళ్ళు ఏమన్నా ప్రోటోకాల్ ప్రకారం ఉందో మనకు తెలియదు ఆ విషయం అది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే వీరన్నపేటలో ఎట్లా ఉందో మీకు తెలుసు, పెద్ద పెద్ద బెంజులు తిరుగుతున్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. దాని మీద కఠిన చర్యలు తీసుకోండి. పోలీస్ శాఖ వారు కోరేదంటే కఠిన చర్యలు తీసుకోండి. నేను దాదాపు మన గ్రూప్లో కూడా పెట్టి కూడా వారం అవుతుంది. ఎప్పుడు పెట్టానంటే ఇది కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కారణం కూడా ఏంటంటే మధ్య అన్నారు వాళ్ళు కూడా, ఎవరు పబ్లిక్ ఎవరు యాక్సిడెంట్ ఉన్నారో డ్రైవింగ్ చేసిన మందాయిండు తాగడం వల్ల జరిగింది అన్నారు. ఇంత జరుగుతున్నా కూడా శాఖ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 4 days పైన అవుతుంది నేను అది పెట్టి మన గ్రూప్ డిస్కస్ చేసి కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు పోలీస్ శాఖ వారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా, వాళ్ళని ఎవరేం ముట్టుకోకుండా చెప్పి అంటున్నారా, లేదా మా వీరన్నపేట ప్రేమ మీకు ఎవరికి లేదా? ఇది గట్టి చర్యలు తీసుకోండి. ఇది ఇలాగే కొనసాగితే మీ ప్రత్యక్షంగా కార్యాచరణ గట్టిగా ఉంటుంది. అది అధికారులు కానీ పాలన చేసే నాయకులు కానీ గుర్తించుకోవాల్సి కోరుకుంటున్నాం. రమేష్ గారు, ఇక్కడ అంటే మనం ఇప్పుడు చూస్తే కోయిల్కొండ ఎక్స్ రోడ్లో చూస్తే కూడా వెహికల్స్ ఇష్టం వచ్చినట్టు ఫాస్ట్ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళి వెహికల్స్ వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి ఎవరు పోతున్నారు, అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితి, అగమ్య గోచరంగా ఉంది జనాల పరిస్థితి కూడా. ఇక్కడ ఇట్లా ఎవరైనా కొత్తగా వచ్చిందంటే వాళ్ళు 100% ఇంకా యాక్సిడెంట్ అయ్యేటట్టే ఉంది. ఇక్కడ మేము ఉండి ఒక 5 నిమిషాల లోపలనే ఒక భయానకరంగా ఉంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఇక్కడ ఏం యాక్సిడెంట్ అవుతుందో ఏదో అన్నట్టు. అసలు అంటే ఎందుకు ఇక్కడ కానీ వీరన్నపేటలో కానీ యాక్సిడెంట్స్ ఇన్ని అవుతున్నాయి? ఈ మధ్యకాలంలో ఈ వారంలోనే 5 యాక్సిడెంట్లు అయినాయి, 3-4 చనిపోయారు. అంటే దీనికి కారణం ఏమనుకుంటున్నారు? ఈ రోడ్డు బైపాస్ ప్లస్ ఇక్కడ నారాయణపేట పోయే వాహనాలు బాగానే ఉంటాయి. ఇక్కడ తాండూరు సైడ్ మహారాష్ట్ర సైడ్ ఇక్కడ పోయే వాహనాలు బాగానే ఉంటాయి. ఇక్కడ ఇంకా ప్రారంభం కాలేదు ఇది.
కాకముందే చాలా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఇక్కడ. సరైన ఇది లేదు. అక్కడ నుంచి స్పీడ్గా వస్తుంది, ఇక్కడ నుంచి కూడా స్పీడ్గా వస్తుంది. ఈ పోలీస్ పికెటింగ్ అనేది పెట్టాలి ఇక్కడ. ఈ ట్రాఫిక్ వాళ్ళు ఆ వెంకటాపూర్ శివారు వరకు వస్తారు, అక్కడ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. వాళ్ళకి అక్కడ టైం దొరుకుతాయి, కానీ ఇక్కడ ఒకరు ఇద్దరిని కానిస్టేబుల్ పెట్టడానికి ఇది లేదా. అంటే ఒకటి ఏంది అంటే లోకల్లో అంటే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ కనబడతారు, సిటీ అవుట్స్కర్ట్స్ లో కానీ అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు అంటే వస్తారా నార్మల్ గా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇది టౌనే కదా అన్న, ఇది కార్పొరేషన్ ఏరియానే కదా. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వరకు కార్పొరేషన్ ఏరియానే. ఇది టౌన్ కిందికి వస్తుంది. చాలాన్లు అక్కడ వచ్చి కొడతారు, వెంకటాపురం శివారు వరకు కొడతారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అక్కడ వరకు చేస్తారు. ఇక్కడ ఎన్ని వారం రోజుల్లోనే దాదాపు 6-7 ప్రాణాలు పోయినాయి వరుసగా. మొన్న సాయంత్రము, నిన్న సాయంత్రము, అంతకన్నా 2 రోజుల ముందు తాహేర్ అని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చనిపోయినారు. ఈ బైపాస్ అనేది ఒక తాగుబోతులకు అడ్డాగా మారింది. తాగి ర్యాష్ గా డ్రైవ్ చేయడం కానీ కొంచెం సరైన ఇది లేదు. ఒకటి మీరు చెప్పండి, ఇప్పుడు తక్షణమే అంటే ఇది స్టార్ట్ కావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు ఇంకా, అంటే అఫీషియల్ స్టార్ట్ కావడానికి. ఇప్పుడు అట్లీస్ట్ టెంపరీ సొల్యూషన్ దానికోసమైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తున్నారు? రోడ్డు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేంత వరకు ట్రాఫిక్ పోలీసులను నియమించాలా, బారికేడ్లు పెట్టాలా. ఆ రూటు ఈ రూటు కొంచెం స్పీడ్ అనేది కంట్రోల్ అవుద్ది. ఇప్పుడున్న అభివృద్ధిలో భాగంగా ఏదైతే మహబూబ్ నగర్కు ఈ బైపాస్ రోడ్ రావడం అదృష్టమే. కానీ అధికారులు ఏదైతే రోడ్ వేసిన తర్వాత వారికి ప్రజలకు కూడా అవగాహన, ఏదైతే స్పీడ్ లిమిట్స్ కానీ ఒక అతివేగంగా పోకుండా ఒక స్పీడ్ బ్రేకర్స్ కానీ ఆ విధంగా ఏదైనా చర్యలు తీసుకుంటే, హెవీ వెహికల్స్ తిరిగే పెద్ద రోడ్ కాబట్టి కొంచెం ఏదైనా అతివేగాన్ని కంట్రోల్ చేస్తే ఆ విధంగా ఏమన్నా రక్షణంగా ఇది చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న రోజులలో మైనర్కు ఎక్కువ వెహికల్స్ ఇవ్వడం, మన పిల్లగాడే ఇక్కడనే ఇట్లకెళ్ళే మన ఏరియాలనే తిరుగుతాడని అనుకుంటాం. ఈ పిల్లలు ఏదైతే వాళ్ళ దోస్తులు వాళ్ళు కలిసి వేరే పక్కల ఏరియాకు పోవడం, అదే విధంగా ఇక్కడ మెయిన్ రోడ్ కొత్తగా అయింది కాబట్టి ఇక్కడ మెయిన్ రోడ్ మీదకి రావడం, వాళ్ళకు అవగాహన లేకపోవడం, మైనర్గా ఉండే అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అతివేగంగా స్పీడ్గా వెళ్ళడం, ఇక్కడ ఉన్న చుట్టుముట్టు కూడా ప్రజలందరూ కూడా ఏదైతే వారి వృత్తులకు వెళ్ళడానికి ఒక సమయం సరిపోదని ఇక్కడ ఉన్న పాత గేట్ నుంచి కూడా ఎన్నో ఇబ్బందుల కారణాల వల్ల గేట్ పడుతుందేమో అనే తొందరలో వాళ్ళు స్పీడ్గా వెళ్ళడం, ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు గేట్ పడుతుందని అట్లా స్పీడ్గా వెళ్ళడము, ఆ రైట్ సైడ్ ఒకటే సైడ్ చూడడం, వెళ్ళేటప్పుడు ఒకటే సైడ్ చూడడం, ఇంకొక సైడ్ చూడకపోవడంలో ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళు ముందుకు వెళ్తున్న సైడ్ ఒకటే సైడ్ చూడడం వల్ల ఇంకొక సైడ్ నుంచి ఏ వెహికల్ వస్తుందో కూడా సడన్గా రావడం, వెహికల్స్ కంట్రోల్ కాకపోవడం వల్ల. ఇంకొకటి మద్యపానం అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే వాళ్ళ వృత్తిపరంగా వెళ్ళొచ్చినాక ఏదైతే వారు కొంచెం లిమిట్గా తీసుకోకపోవడం, అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళు అతిగా తీసుకోవడం, ఏ ఫంక్షన్స్ కానీ ఏది ఉన్నా కూడా ఆ మద్యపానం అనే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల, ఆ ఉన్న ఆ పరిమితికి మించి తాగడం వల్ల వాళ్ళకు కూడా ఆ డ్రైవింగ్ అనేది అవగాహన ముఖ్యంగా చూసి వీరన్నపేటలో ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నట్టు తెలుస్తుంది. వీరన్నపేటలో ఇక ఎవరైతే వాళ్ళకు పరిచయస్తులు ఉన్న వాళ్ళ ఇక్కడనే ఏదన్నా వాళ్ళకి ఇంకా వేరే పని చేసుకోకపోవడము, ఇక్కడనే ఇంటి దగ్గర నుండి ఏదో చేసుకుందాం అనడము, అట్లా చిన్నగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులల్లో ఏదైతే అతిగా మద్యం తాగడం వల్ల, అంటే బెల్ట్ షాప్ అనే కాదు, ఒక బార్ కానీ ఒక వైన్స్ కానీ ఏవైతే వాళ్ళ టైం రూల్స్ ఏవైతే అయిపోయినాక తర్వాత ఆ వెహికల్స్ ఏదైతే అవగాహన లేని బండ్లు నడిపే అవగాహన లేని వ్యక్తులు కొందరు వాళ్ళు తాగి వాళ్ళు స్పీడ్గా వెళ్ళడం వల్ల వాళ్ళు తాగని వారు కూడా ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తుంటే ఈ అతివేగంగా వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎవరైతే మద్యపానం సేవించి వెళ్ళేవారు వాళ్ళు కంట్రోల్ కాకపోవడం వల్ల అవతల వేరే తాగని వారు కూడా వాళ్ళు కూడా టెన్షన్స్లల్లా స్పీడ్గా వచ్చేవారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొని యాక్సిడెంట్ అనేటివి కామన్గా జరుగుతున్నాయి. ఇక్కడ అధికారులు ఈ బైపాస్ రోడ్ వేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదైతే రోడ్డు భద్రత విషయంలో ఈ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇప్పుడు బారికేడ్స్, ఇక్కడ బారికేడ్స్ ఇవి
ఇక్కడ మేమందరం మా యువకులు అందరూ కలిసి అన్న ఇట్లా స్పీడ్గా వెళ్తున్నాయి బండ్లని నా దృష్టికి తీసుకొస్తే నేను ఒక షాపింగ్ మాల్ వారిని అడిగి అన్న ఇట్లా మా ఏరియాలో ఇట్లా ఉంది, మీ ద్వారా ఏదైనా మాకు సాయంగా బారికేడ్లు అని అంటే వాళ్ళు ఒక 4 బారికేడ్లు ఇప్పడం వల్ల కొద్దిగా మా వంతుగా మేము కొద్దిగా రోడ్డు భద్రతా విషయాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని మా వంతుగా గిట్లా బారికేడ్లు వేయించాం. ఇక్కడ లైట్ లేదు, చీకట్లో కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఒక ఐమాక్స్ లైటు, ఈ విధంగా మా వంతుగా మేము చేస్తున్నాం. ప్రజలు కూడా వాళ్ళు కూడా ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఎలాంటి సమస్య జరగకపోవద్దు, జరగదని ఒక్క ఆలస్యమైనా పర్వాలేదు నిదానంగా వెళ్ళి ఆలోచనతోటి డ్రైవింగ్ చేస్తూ వెళ్తే ఇలాంటి రోడ్ యాక్సిడెంట్ కూడా జరగకుండా ఉంటాయి. అధికారులు ఏదైతే మెయిన్ రోడ్లలో చెకప్స్ చేస్తుంటారో అప్పుడప్పుడు కూడా ఈ కొత్తగా జరిగిన బైపాస్ రోడ్లలో కూడా మైనర్స్ నడుపుతుర్రా, హెవీ వెహికల్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాళ్ళపై చర్యలు తీసుకుంటే కొంచెం యాక్సిడెంట్ అనేది నివారించడానికి సహకారం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ యాక్సిడెంట్లు జరగడానికి అంటే ఇంకా అఫీషియల్గా ఈ బైపాస్ స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందే ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ లైటింగ్ లేదు అండ్ అదేవిధంగా బారికేడ్లు లేవు. ట్రాఫిక్ సంబంధించింది ఎలాంటి సూచికలు లేవు. ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా లేదు. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయడానికి ఇంకా కిలోమీటర్ దాటి వెంకటాపూర్ వరకు పోతున్నారు, కానీ ఈడ మాత్రం ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఏదైనా జాగ్రత్తలు అంటే ఫ్యూచర్లో కూడా యాక్సిడెంట్ జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. అంటే మా ప్రాణాలంటే లెక్కలేదా అని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కొంచెం ముందరకు పోతే వీరన్నపేటలో గతంలో 10 బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు 20 బెల్ట్ షాపులు అయినాయి. ఇష్టం వచ్చిన అంటే ఈ బైపాస్ అనేది అసలు తాగుబోతులకు అడ్డాగా మారిందని, ఇష్టం వచ్చినట్టు తాగి బైక్ రేసింగ్లు ఒక రేంజ్లో పోతున్నారు, దానివల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కానీ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఎంత జాగ్రత్త తీసుకుంటారో పోలీసులు కూడా ఆ బెల్ట్ షాపుల పైన కూడా ఒక కన్నేయాలి. ఎందుకంత అంతే తాగి రోడ్డు పైకి వస్తున్నారు. అదేవిధంగా ఒక స్పీడ్ లిమిట్, ఇక్కడ స్పీడ్ లిమిట్ అంటూ లేదు, వేగంగా ఇష్టం వచ్చినట్టు కూడా పోతున్నారు. అది కూడా కొంచెం చూస్తే మనము ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, నెక్స్ట్ యాక్సిడెంట్ జరగకుండా జనాలను కాపాడిన వాళ్ళు అవుతాము అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. దయచేసి మేము కూడా ఆర్టీకి న్యూస్ వేదికగా అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ దయచేసి ఇక్కడికి వచ్చి కొన్ని చర్యలు, ఒక బారికేడ్లు ఏర్పాటు చేయడం కానీ, ఒక 2 రోజులు ఉండి ఇక్కడ స్పీడ్ లిమిట్ ఎవరైనా ఫాస్ట్ పోతే వాళ్ళ మీద మీరు కేసు చేస్తారా లేకపోతే వాళ్ళకి ఫైన్ వేస్తారా, ఏమి ఇష్టా సరే అది చూడండి. అదేవిధంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా సరే బెల్ట్ షాపులు అంటే ఒక నైట్ టైం ఇంత దాటి వాళ్ళు అమ్ముతుంటే కూడా వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకుంటే కొన్నైనా మనం కంట్రోల్ చేయగలుగుతాము అని వాళ్ళు అంటున్నారు. మేము కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కెమెరా పర్సన్ శివకుమార్తో రమకాంత్ రెడ్డి, ఆర్టీకి న్యూస్.